నమస్కారం ప్రజలారా, నా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేనేత కార్మికులకు వరాలు ప్రకటించారండి. జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా మంగళగిరి ఆటోనగర్లో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు చేనేతలకు చాలా వరాలు ప్రకటించారు. నేనున్నంత వరకు నేతన్న భరోసా 25,000 రూపాయలంట అండి. ఏడాదికి 25,000 రూపాయలు నేతన్నలకు భరోసా కింద 25,000 ఇస్తున్నారు. చేనేత కార్మికులకు 546 కోట్లతో పింఛన్లు కూడా ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల కోసం ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంటేనే అందరికి కూడా, ఎందుకంటే 4వ తడవ సీఎం అయ్యారు. రైతులు, నేతలు, ప్రతి ఒక్కరికి కూడా తన ముందు చూపు ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 75 ఏళ్ళ వయసులో కూడా ప్రతి ఒక్కరిని కలవరించుకుంటూ, ప్రతిరోజు జనాల్లో కలుస్తూ, ప్రతిరోజు ప్రజల కోసం తిరుగుతూ చేస్తూ ఉన్నారండి. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు నేతన్న భరోసా కింద ప్రతి ఒక్కరికి ఏడాదికి 25,000 రూపాయల చొప్పున ఇస్తూ, ఇంకా చేనేత కార్మికులకు 546 కోట్లతో పింఛన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారండి. నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా చేనేత కార్మికులకు ఇస్తున్నారు. ఎందుకంటే చేనేత కార్మికులు బాగుంటేనే, ఎందుకంటే వాళ్ళు పడే బాధ కష్టాలు, ఎందుకంటే ప్రతి ఒక్కరు చూసి ఉంటారు. రేట్లు, మెటీరియల్ రేట్లు పెరిగిపోయినాయి, వాళ్ళకు గిరాకీ లేదు, డిమాండ్లు తగ్గిపోతున్నాయి రాను. కాబట్టి ఇలాంటి సౌకర్యాలు ప్రభుత్వం దగ్గరుండి కల్పిస్తే ఇంకా చాలా ముందుకొచ్చి వాళ్ళ వ్యాపారాన్ని చేసుకోగలుగుతారండి. అందుకే చంద్రబాబు నాయుడు గారు చేనేత కార్మికులకు నెలకు 25,000, సంవత్సరానికి ఏడాదికి 25,000 రూపాయల లెక్కన భరోసా, నేతన్న భరోసా కింద, అట్లే చేనేత కార్మికుల కోసం 546 కోట్లతో పింఛన్లు, నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు, పౌర మగ్గాలకు 500 యూనిట్లు ఉచితం అని ఇస్తున్నారండి. ఇంకా చూస్తే జిఎస్టీలో 5% తగ్గిస్తామనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇలా చంద్రబాబు నాయుడు గారు చేసే దీన్ని చూడండి. ONDC ద్వారా ఉత్పత్తులు మార్కెటింగ్ చేనేతల సంక్షేమానికి యాక్షన్ ప్లాన్ అంట. 93,000 కుటుంబాలకు ప్రయోజనం అంట. రాష్ట్రమంతటా యువశాలలు ఏర్పాటంట. అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం, అధికారికంగా ప్రగడ కోటయ్య జయంతి, ఆదరణ కింద ఆధునిక మగ్గాలు. చేనేత దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు గారు హామీలు ఇచ్చారండి. ఈ చేనేత కార్మికులు చేయూత అందించడానికి నేతన్న భరోసా కింద ప్రతి వేట 25,000 ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారండి. జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా మంగళగిరి ఆటోనగర్లోని గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఇంట్లో మగ్గమున్న ప్రతి చేనేత కుటుంబానికి నెలకు 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం. తద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి 15,000 భారం తగ్గుతుంది. అది కూడా తక్షణం అమలు చేయడం ప్రారంభిస్తున్నాం. పవర్ లూమ్స్, పగ్గాలు ఉన్నవారికి నెలకు 500 యూనిట్లు ఉచితంగా ఇస్తాం. అందుకోసం వేట 190 కోట్లు ఖర్చు అవుతుంది. థ్రిఫ్ట్ ఫండ్ను పునరుద్ధరించి 5,386 మందికి మందికి 15 కోట్ల విడుదల చేస్తున్నాం. 5% GST కూడా తగ్గిస్తామని హామీకి కట్టుబడి ఉన్నాం. అది చంద్రబాబు నాయుడు గారు నేతన్నల కోసం చేస్తున్న ఈ భరోసా అండి. ఏమంటే మొదటి నుంచి చేనేత సంక్షేమానికి పాటుపడిన పార్టీ తెలుగుదేశం మాత్రమే. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చేనేతల సంక్షేమం కోసం ఎక్కువగా పోరాడాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా చేనేత కార్మికులకు ఏ లోటు రానివ్వను. గత ప్రభుత్వం చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసింది. ఆప్కో ద్వారా కొనుగోళ్లను నిలిపేశారు. మాలుపై సబ్సిడీ ఎత్తేశారు. 5 ఏళ్ల పాటు ఈ రంగం తీవ్ర సంక్షోభానికి గురైందని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారండి. ఇంకా చూస్తే పివర్సేల పేరుతో ఓ వినూత్నమైన కార్యక్రమానికి
లోకేష్ శ్రీకారం చుట్టడం అభినందనీయము. ఈ మోడల్ విజయవంతమైతే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏం చెప్తున్నారంటే, 92,724 మంది చేనేత కార్మికులకు 546 కోట్లతో పింఛన్లు అందిస్తున్నామని కూడా ఆయన చెప్పారండి. చేనేతల సంక్షేమం కోసం త్వరలో యాక్షన్ ప్లాన్ను రూపొందించి 93,000 చేనేత కుటుంబాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారండి. వివాహాలు, ఇతర శుభకార్యాలకు వెళ్ళిన వారికి మంగళగిరి చేనేత వస్త్రాలను బహుమతిగా ఇవ్వడాన్ని అలవాటుగా మార్చుకున్న మంగళగిరి చేనేత బ్రాండ్ అంబాసిడర్గా ఉంటా అని మంత్రి లోకేష్ తెలిపారు. మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకోవడాన్ని అదృష్టంగా భావిస్తానని చెప్పారు. చేనేత వృత్తిదారులను కార్మికులను అని సంబోధించడం కన్నా వారిని కళాకారులని చెప్పడమే సమంజసమని అన్నారు. మంగళగిరి చేనేతలంటే తనకెంతో ఇష్టమని తెలిపారు. చేనేతల ఆదాయాన్ని 100% రెట్టింపు చేయాలన్నదే తమ లక్ష్యంగా ప్రకటించారు. తన సతీమణి బ్రాహ్మణి ధరించిన మంగళగిరి చేనేత చీర బాగా వైరల్ కావడంతో ఆ షాపులో అదే రకం చీరలు 98 వరకు విక్రయించారని తెలిసి చాలా అభినందించారని పేర్కొన్నారు. మంగళగిరిలో ట్రిపుల్ ఇంజన్ సర్కారు నడుస్తుందని, నియోజకవర్గంలో 200 అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని లోకేష్ వివరించారు. చూడండి, ఇది చేనేత కార్మికుల కోసం మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న నేతన్న భరోసా అండి. సంవత్సరానికి 25,000 రూపాయలు మన చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం ఏమిటంటే పేదవాళ్ళను ఆదుకోవడం, రైతులకు, కార్మికులకు అందరికి కూడా చూసుకుంటూ ముందు చూపుతో వెళుతున్నారండి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈ బీసీ వర్గం ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి ఉంటుంది. ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్ని ఆటపోట్లు వచ్చినా పార్టీని ఇవ్వకుండా అంటిపెట్టుకునేది బీసీలే. పొద్దుటూరులో నందం సుబ్బయ్య, పల్నాడులో చంద్రయ్య లాంటి వారి త్యాగాలను మరగబోమని, బీసీలను టీడీపీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని, చట్టసభల్లో కూడా బీసీలకు 33% రిజర్వేషన్లు రావాలి, అది సావకారమయ్యే వరకు పోరాడతామని, బీసీలపై ఏటా 40,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 2 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారండి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఏం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు, సెల్లులకు కూడా 150 యూనిట్ల నుంచి 200 యూనిట్లకు ఉచిత కరెంట్ ఇస్తున్నారంట అండి. సెల్లులు ఉంటాయి కదా, వాటికి కూడా సెల్లులకు కూడా మనం ఇస్తున్నాము. గీతా కార్మికులకు 10% మద్య షాపుల్లో 50% సబ్సిడీపై ఇచ్చాము. బారులో కూడా వారికి 10% రిజర్వేషన్లు కల్పించామనేది కూడా మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. 259 మత్స్య కార్మికుల కుటుంబాలకు 21,000 వంతున ఆర్థిక సహాయం అందించాము అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ నేతన్న భరోసా ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలచాలని, ఎందుకంటే నేత కార్మికులకు చంద్రబాబు నాయుడు గారు అందించే కృషి వాళ్ళకు మేలు కావాలని, ఎందుకంటే వాళ్ళు మగ్గాలపై నేతన్నలు చేసే కష్టం, వాళ్ళు పండించే, వాళ్ళు ఆ చీరలను నేస్తూ ఉంటే ఆ దారాలు కావచ్చు, వాళ్ళ యొక్క ఖర్చులు కావచ్చు, అన్నీ చాలా పెరిగిపోయినాయి. వాళ్ళ కోసం చంద్రబాబు నాయుడు గారు నేతన్న భరోసా ఏడాదికి 25,000 రూపాయలను ఇస్తూ, ఇంకా కరెంటు ఉచితం కావచ్చు, పింఛన్లు కావచ్చు ఇవ్వడానికి కూడా ప్రతి ఒక్కరూ నేతన్నలు సంతోషం వ్యక్తం చేశారండి. చేనేత వృత్తిలో 20 ఏళ్ళుగా ఉన్నాము. నేను మా వారు రోజంతా పని చేసిన నెలకు 12,000, 13,000 రావడం లేదు. మాకు ఆధునిక డిజైన్లో స్టిచ్ను ఇప్పిస్తారా అని ఒక అమ్మాయి, ఒకరు లక్ష్మీ గారంట అండి, సీఎం గారిని అడిగారు. మీకు కొత్తగా ఒక పథకాన్ని పెట్టించి ఆధునిక డిజైన్లో స్టిచ్ను ఇప్పించడంతో పాటు మీరు తయారు చేసిన వస్త్రాలను మార్కెటింగ్ సదుపాయాన్ని కూడా కల్పించేలా చర్యలు తీసుకుంటామని చేనేత జౌలి శాఖ కమిషనర్కు ఆదేశిస్తామని కూడా చెప్పారండి. ఇదేనండి చంద్రబాబు నాయుడు గారి యొక్క మంగళగిరి చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటా అని లోకేష్ గారు చెప్తున్నారండి. నిన్న మంగళగిరిలో జరిగిన ఈ చేనేత నేతన్న కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు వరాలు కురిపించారండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.